హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ సరోజినండి. స్వామివారికి రవ్వ కేసరి ప్రసాదంగా చేస్తున్నానండి. ఈరోజు మాత్రం నైవేద్యం చేస్తున్నాను. ఇది గణేష్‌కండి. ఇది గణపతి దగ్గర పెట్టడానికి అని చక్కగా నెయ్యేసి చేస్తే లాస్ట్‌కి కొద్దిగా నెయ్యేస్తే ఇంకా బావుంటదండి. అది నెయ్యితోటే సూపర్ ఉంటదండి. నిజంగా రవ్వ కేసరి నెయ్యితోటే చేసుకోవాలండి. ఫస్ట్ ఇక్కడ స్వామివారికి పూజ చేస్తున్నా అండి. మంచిగా స్వామివారికి తులసి పెట్టుకుంటున్నాను. స్వామివారికి మాత్రం ఈరోజు పండ్లు పెట్టానండి. పండ్లు, పాలు, బెల్లం అవి పెట్టేసి ఇంకా పూజ చేసుకున్నానండి. ఎందుకంటే మీకు అభిషేకం అవన్నీ చూపెట్టలేకపోతున్నానండి నేను. ఇలా కొద్దిగా పూజ అయిన తర్వాత మీకు స్వామివారికి చక్కటి ధూపం ఇస్తూ పూజనైతే చూపించానండి మీకు. నేనెలా చేసుకున్నాననేది. ప్రతిరోజు కూడా ఏదన్నా అలంకారం చేయాలనేది ఉంటదండి నాకు. కాకపోతే బంతి పువ్వులున్నాయండి. పువ్వులెక్కువగా ఏమీ లేవు. బంతి పూలు పండుగ రోజు తెచ్చినయి ఇంకా తర్వాత తెచ్చారండి మా వారు. అవి ఉంటే లూజుగా కొంచెం బయట కొద్దిగా అలంకరణ చేసుకున్నా అండి. స్వామివార్లకు మాత్రం ఇలా అలంకరించుకొని, నా మనసుతో నిండు మనసుతో కొంచెం తులసి పెట్టి స్వామివారికి నమస్కరించుకున్నానండి. మంచి ధూపం పెడితే పొద్దున్నే చాలా మంచిదండి స్వామివారికి. మనం ధూపం పెట్టాలండి. ధూపం అంటే చాలా ఇష్టమట స్వామివారికి. నిజంగా అందులో కొద్దిగా దశాంగమైన ఏదన్నా జవ్వాదన్నా వేయండి. ఇల్లంతా మంచి గుబాళింపు ఉంటదండి. పొద్దున పూట చేసుకునే వాళ్ళైతే మాత్రం తప్పనిసరి వేసుకోండి. తర్వాత చేసుకునే వాళ్ళు కూడా వేసుకోండి. మీకు వీలుని బట్టి ఈవినింగ్ చేసుకుంటారా? ఎప్పుడేసుకుంటారు? ఎందుకంటే ఆ ధూపం పెట్టినప్పుడు ఇంట్లో ప్రాబ్లమ్ లేకుండా చూసుకోండి. నేను అదొక్కటే చెప్తాను. ఎందుకంటే ధూపం వల్ల పిల్లలకి కానీ, పెద్దలకి కానీ కొంచెం ప్రాబ్లమ్ ఉంటదండి. ఆ ప్రాబ్లమ్ లేని వాళ్ళు మాత్రమే చేయాలి. ఉన్నవాళ్ళు మాత్రం చేయకూడదండి. ఎంత ఇబ్బంది కానీ ఆ పిల్లలకి గానీ ఇంట్లో ఇబ్బంది కలగకూడదండి. మనం చేసే పూజలు వాళ్ళ కోసమే కదండీ! ఇంకెవరి కోసం చేస్తాము? అందుకనే అందరూ మంచిగా ఉంటేనే ధూపం, దీపం అంటే ధూపం వేయండి. ఎందుకంటే అగరబత్తులు కూడా చాలామంది వెలిగించటం లేదండి. నన్ను కూడా అడుగుతూ ఉంటారు. నువ్వు అగరబత్తులు వెలిగిస్తావు కదా! చాలా నువ్వు ఇంట్లో ప్రాబ్లమ్ అవ్వదా ఎవరికి అనంటే, అదేమి అలాంటి అయితే ఏమీ లేదు. పెద్దవాళ్ళు ఎవరు లేరు. చిన్న పిల్లలు కూడా ఎవరు లేరు. అలాంటిదైతే నా ఇంట్లో అయితే అలాంటిదేమీ లేదండి. మీకేదన్నా ఉంటే మాత్రం అలా చేయకూడదండి. స్వామివారికైతే ఇంత మూర పువ్వులు అడిగితేనే రూ. 80, 90 అంటున్నారంటండి. పువ్వుల రేట్లయితే చాలా ఉన్నాయండి. స్వామివారి దండయితే ఆ రోజు మేము 400కి ఈ దండ తెచ్చామండి. మళ్ళీ తెద్దామంటే 400, 500 చెప్తున్నారండి. ఇలాగైతే నా పనులు పూర్తి చేసుకున్నా అండి. పొద్దున పూజ చేసి